నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నటువంటి కేసు ఏదైనా ఉందంటే అది బండికి సంబంధించినటువంటి సాయి భగీరథ కేసు. ఆ ఫోక్సో కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకొని పరిస్థితి కనబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనం రేపుతుంది. ఇటు రాజకీయ వర్గాల్లో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా వేచి చూస్తూ ఉన్నారు. ప్రధానంగా మహిళలు వేచి చూస్తూ ఉన్నారు ఈ కేసులో ఏం జరగబోతుంది అని. మాట్లాడదాం. మేడం ఏం చెప్తారు మేడం ఈ కేసుకు సంబంధించి? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా తెలంగాణ మంత్రి, మా మహిళా మంత్రి కొండ సురేఖ గారు మరి బండి భగీరథపై ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. మరి మీ ముఖ్యమంత్రి గారి ఇంట్లో దాచిపెట్టారా, లేదా మీరు ఒక మహిళ, ఒక మంత్రి, మన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు మీరు. మరి మహిళ అయి ఉండి ఒక మహిళకి, ఒక మైనర్ బాలికకి జరిగిన సంఘటన మీరు ఎందుకు ఎత్తలేకపోతున్నారు? అంటే జూబ్లీ హిల్స్లో ఇదివరకు ఒక బాలిక పైన అత్యాచారం జరిగిందని అదే మంత్రి గారు, అలాగే మన కొండ సురేఖ గారు, అలాగే మన ఉన్నారు కదా సీతక్క గారు, మరి వీళ్ళు అప్పుడు బాగా ఎగిరారు కదా. ఆ క్లిప్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు ఇప్పుడు నోర్లు మూగబోయాయా? మీరు కట్టుకున్న చీరకు విలువ ఇవ్వట్లేదు, మీరు అమ్మతనానికి విలువ ఇవ్వట్లేదు. ఒక మైనర్ బాలిక పైన ఇలాంటి సంఘటన ఏర్పడినందుకు మీరు చేతులు ముడుచుకొని ఇంట్లో ఉంటున్నారా? బండి సంజయ్ కొడుకు అయిన భగీరథ్కి సంఖ్యలు కాదు, గాజులు వేసి తీసుకురావాలి అతనికి. ఎందుకంటే ఇంకో మహిళని, ఒక ఆడదాన్ని అత్యాచారం చేయకుండా అలాంటి సన్నివేశాన్ని తీసుకురావాలి. ఎందుకంటే పోలీసులు డీజీపీగా ఉన్న సివి ఆనంద్ గారు, మరి మీరు విజయవాడలో కూడా సిపిగా చేశారు కదా, అక్కడ ఒక మహిళకి మీరు ఏ మహిళకైనా న్యాయం చేసిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు మరి సివి ఆనంద్ గారు మరి ఇక్కడ ఒక డీజీపీగా తెలంగాణ మరి డీజీపీ మరి మంచి అధికారంలో ఉన్నారు. మీరు అధికార పార్టీ మిమ్మల్ని ఎన్నుకున్నది. మరి ఆ పార్టీకి తొత్తుగా మీరు పనిచేస్తున్నారా, రాజకీయం పనిచేస్తున్నారా, లేకపోతే మీ అధికారం అంటే మీరు పోలీస్ వర్గానికి పనిచేస్తున్నారా అని ఈరోజు నేను అడుగుతున్నాను. ఈరోజు ఏ మహిళకు ఇంత ఒక చిన్న మైనర్ బాలిక పైన అఘాయిత్యం చేసిండు, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో తీసుకెళ్ళి బేష్పేటలో రేప్ చేశాడు, ఎన్నో సంఘటనలని దేవదయాలు తిరుగుతాడు, అన్ని తిరుగుతాడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మైనర్ కాదేమే అనే అంశం తీసుకొస్తున్నారు. ఇది ఖచ్చితంగా పోలీసుల బాధ్యతే. పోలీసులే ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు. 2 అవర్స్లో పట్టుకోవచ్చండి. అసలు సమాజం ఎటుపోతుంది? మహిళలకి ఇక్కడ మహిళ అంటే మీకు ఒక ఆట బొమ్మగా కనిపిస్తుంది. మహిళలను మీరు ఎలా చూస్తున్నారనేది ఈ కాంగ్రెస్ పార్టీలో, ఈ ప్రభుత్వంలో మాకు సిగ్గు అనిపిస్తుంది. నేను ఒక ట్రాన్స్జెండర్గా నేను ఈ వస్త్రధారణ ధరించుకున్నాను కాబట్టి ఒక మహిళ గురించి, చీర కట్టుకున్నందుకు ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు. మీ మహిళా మంత్రుల నోర్లు మూగబోయినాయని నేను అడుగుతున్నాను. సీతక్క గారు ఏమైంది? ఆ రోడ్ల గురించి, ఇసుక డంపుల గురించి మాట్లాడతారా? మహిళలకు అన్యాయం జరిగితే మాట్లాడరా? దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మరి కొండ సురేఖ గారు ఏం చేస్తున్నారు? మీకు అసలు మీరు ఒక ఆడవాళ్ళేనా అని ప్రశ్నిస్తున్నాను ఈరోజు నేను. నాకైతే చాలా సిగ్గు అనిపిస్తుంది. మంత్రులు మీరు ఏం చేస్తున్నారు? ఇంకో విషయం చెప్పాలంటే, బండి భగీరథ్ అనే వ్యక్తి ఎన్ని ఊర్లు తిప్పాడు, ఎన్ని పబ్లకు తీసుకెళ్లారు. ఆమె మైనర్ కదా, ఆమెకి ఎలా ప్రవేశం ఉంటుంది? పబ్లలోకి ఆమెకు ప్రవేశం ఉండదు కదా. మరి ఎన్ని చేసి ఒక చిన్న కూల్ డ్రింక్స్లలో డ్రగ్స్ ఇచ్చేసి తన అత్యాచారానికి పాల్పడ్డాడు. మరి అసలు సిగ్గుందా భయ్? నీకు ఉల్టా పోయి కేసు పెట్టినావు కరీంనగర్ 2 టౌన్లో. నాపై వేధింపులు గురి చేస్తున్నారు. 50,000 ఇచ్చాను, మళ్ళీ 5 కోట్లు అడుగుతాను. నిన్నెందుకు అడుగుతారు రా భయ్ 5 కోట్లు? ఈరోజు నేను అరే గిరే అనాల్సి వస్తుంది. నిన్నెందుకు అడుగుతారు? ఒక మైనర్ బాలిక, పెళ్లి కాని బాలిక, చిన్న అమ్మాయి పైన ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనంగా టాపిక్గా మారిపోయింది. ఇంత వాళ్ళ బిడ్డ గురించి ఎందుకు చెప్పుకుంటారు? అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ తల్లి కూడా 5 పేపర్లతో పిటిషన్ దాఖలు కూడా ఈరోజు చేయడం జరిగింది. మరి మీరు ఏం చేస్తున్నారు? మరి మోదీ వచ్చి వెళ్ళిపోయారా? మోదీ సభలో మేము బిజీగా ఉన్నామని డీజీపీ అంటున్నారు. మరి అంటే మీ పైనున్న దేశవ్యాప్తంగా ఎవరైనా వచ్చిందంటే మీరు అంటే ప్రధాని మోడీ వచ్చిందంటే ఆ రోజు రేపులు జరగచ్చు, చంపేయచ్చు. ఇంత జరిగిన నోరు మూసుకొని మీ రాజ్యాంగంలో పరిపరిచిన వాక్యాలను మీరు నోరు మూచేటట్టు న్యాయవాది ముందు నిలబెడుతున్నారు. ఇది చాలా అవమానకరమైన విషయము. మరి ఈ ప్రాబ్లంని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొట్టమొదట తీసుకొచ్చారు. తన తల్లి చెప్పుకోగానే ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు, తనకు చట్టాలు తెలుసు. మళ్ళీ చట్టాలన్నీ ముందు పోలీసులు మాత్రం మేము సిట్ విచారణ వేశాము, దర్యాప్తు జరుగుతుంది, ఎక్కడ కూడా జాప్యం చేస్తలేము అంటూ పోలీసులు చెప్తున్నారు. ఇక అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఇది జస్ట్ కాలాపన చేయడానికి, ఈ సమయం ముందు తీసుకెళ్ళడానికి, వాళ్ళు కూడా బెయిల్ మీద తీసుకురావడానికి ఏదో ఒకటి చేస్తున్నారు కదా. వాళ్ళు కూడా దాన్ని కొన్ని షిట్ కాదు, ఇది షిట్ అనే దానికి సిగ్గు అనిపిస్తుంది. షిట్ వేయడం ఏంటండి? ఫోక్సో కేసు అనేది 24 అవర్స్లో చదువుకొని ఎందుకండి డీజీపీలు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు మీరు?
షిట్ అనేది ఎందుకు వేస్తారు? అలాంటి వ్యక్తి పైన షిట్ వేస్తారు. ఫోక్సో కేసుకి షిట్ వేసి ప్రత్యేకంగా కాలయాపన చేస్తున్నారా మీరు అధికారులు? అసలు సిగ్గు అనిపిస్తుంది. అధికారులు అనే నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యమే ఇది. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే ఇది. ఎవరిది కాదు దీంట్లో. రేవంత్ రెడ్డి హస్తం ఉంది. తన ఇంట్లో దాచిపెట్టుకున్నారా? మరి మోదీ ఇంట్లో ఢిల్లీలో ఉన్నారంటున్నారు. ఈ మోదీ ఇంట్లో దాచిపెట్టిలా అంటే మీకు పైసలు డబ్బు ఉన్న వాళ్ళకు ఒక న్యాయము, డబ్బు లేని వాళ్ళకు ఒక న్యాయమా? అంటే మహిళపై ఇది మాత్రం ఇప్పుడు మాత్రం ఆ బండి భగీరథపై కేసు చేసి అరెస్టు చేసి జైలుకు పంపాలన్నా, 20 సంవత్సరాలు జైల్లో ఉంటాడా? అది చేయకుండా మాత్రం ఈ బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ మహిళలపై ఇలాగే అరాచకాలు చేపిస్తూనే ఉంటుంది. ప్రజలారా ఒక్కటి గుర్తుంచుకోండి, మహిళపై అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరు. డబ్బున్నోడికే మొగ్గు చూపుతుంది. ఇక్కడ చట్టాలు అనేది రెండు విధాలుగా రాశారా? వాళ్ళకో చట్టము, భారత రాజ్యాంగంలో రాసిన మనకో చట్టమా? ఇది ఎందుకు? ఇది చాలా అవమానంగా బాధపడుతున్నాను. మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ఓవరాల్గా ఇప్పుడు జాప్యం జరుగుతుంది వాస్తవానికి. గవర్నమెంట్ మాత్రం మేము ఇంకా తనిఖీలు చేస్తున్నాము, ఆయన దొరకట్లేదు అంటున్నారు. సో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు వేచి చూస్తూ ఉన్నారు. అసలు ఈ కేసులో ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది, లేకపోతే ఏం జరగబోతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొంత అందరూ మహిళలు వేచి చూస్తూ ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా నేను ఒకటే చెప్తున్నా, ఇది జాతీయ వర్గంలో జరుగుతున్న సమావేశం. ఈ సమావేశము ఒకటి సిగ్గనిపించట్లేదా? ఒక బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి, మరి సహాయ శాఖ మంత్రిగా తను ఉన్నాడు. తన కొడుకు పోయిందంటే తను ఎందుకు మరి స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం? మీకు కూడా తెలుసు, మీడియా అందరికీ తెలిసిన వాక్యాలు. మరి బండి భగీరథ్ పరారులో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా చచ్చాడా? మరి నీ తండ్రి అయినా మరి ఈ బండి సంజయ్ గారు ఎందుకు పిటిషన్ ఇవ్వట్లేదు? నా కొడుకు కనబడట్లేదు. ఒక కేంద్ర మంత్రిగా ఉన్న కొడుకే, సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కొడుకే లేదంటే మరి ఎలా సమాజం నోరు మూసుకొని గుడ్డి వాళ్ళు ఎలా కనబడుతుంది? బండి సంజయ్, నీ కొడుకు పరారీలో లేరు. నువ్వు దాచి పెట్టుకొని నీ దాఖలను హైకోర్టుకి అక్కడికి ఇక్కడికి తిరిపించుకొని ఈ కాలయాపన చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం. అలాగే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు అనుచరులతో తను కప్పిపుచ్చే విధంగా చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల్లో మహిళలు లేరా అండి? వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? బీజేపీ మహిళలు అంటే ప్రశ్నించరు, ఎందుకంటే అది తప్పు వాళ్ళదే కాబట్టి వాళ్ళు ప్రశ్నించరు. మరి మహిళా నేతలు ఉన్నారు కదా, సిగ్గనిపిస్తుంది. మహిళ చదువు రాని వాళ్ళను మంత్రిగా నిలబెట్టితే ఇదే బాధ అండి. మీ చదవచ్చిన మహిళలు అయితే మరి మైనర్ బాలిక పైన ఇలా అత్యాచారం జరిగింది, రేపు నా బిడ్డకో, నా చెల్లికో, నా అక్కకో జరిగితే మనం ఏం చేస్తామని మహిళా మంత్రులకు అర్థం కావట్లేదా? ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ మంత్రులను అసలు బండి సంజయ్ని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. వాళ్ళ కొడుకుకి ఖచ్చితంగా జైలు శిక్ష, 20 ఏళ్ళ జైలు శిక్ష, కఠిన శిక్ష వేయాలి. లేకపోతే ఆయనపై వెంటనే ఇదివరకు జూబ్లీ హిల్స్లో జరిగినప్పుడు, మహిళలపై జరిగినప్పుడు సీతక్క గారును కొండ సురేఖ గారు మాట్లాడారు కదా, మరి ఆమెపై టక్కునే చేశారు కదా. అంటే వాళ్ళు డబ్బులు లేనివారు కాబట్టి వాళ్ళకి చేస్తున్నారు. మరి డబ్బున్నవి వీడిని కాపాడుకుంటున్నారు కదండి ఖచ్చితంగా. సో ఇది ఇప్పటివరకు ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా మహిళలు, అలాగే కాంగ్రెస్ మహిళలు దీనిపైన స్పందించాలి, దీనిపైన ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా మరి ఆమె చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ మోడీ, అలాగే బండి సంజయ్, అలాగే బండి భగీరథ, సో వీళ్ళిద్దరు కూడా ఉన్న ఫోటో మనం చూస్తున్నాం. దేశంలో ఉన్న ప్రజలారా, ఈ వ్యక్తి తప్పిపోయిందా, మరి ఎక్కడైనా ఉన్నాడా? మీరు ఒకసారి చూడండి. ఇస్కి సామ్నే కౌన్ హై? मोदी जी ये आपके पास लेके आके क्या बात कर रहा था? आप बता दो ना. లేడీ బేటీ హటావో, బేటీ హచావో, ఎన్నో వాక్యాలు చేసావు కదా నువ్వు. మీరు ఒకసారి ఒక విషయంలో మీరు మాట్లాడారు ఫోక్సో కేసులో. మరి మీరు ఒకసారి మాట్లాడారు కదా తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని. అప్పుడు అవన్నీ మీకు నడిచినాయి, ఇప్పుడు మీకు నడవట్లేదా? ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు నడవట్లేదా? మరి ఈయన ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఈయనకి ఏం చెప్పాడు? మోదీ ప్రధానమంత్రికి కలిసి కొడుకును ఎందుకు తీసుకెళ్ళి ఏం మాట్లాడారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఈయనకు ఈ అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు ఈయనను తీసుకెళ్ళి ఆయనకు కల్పించుకొని నా కొడుకు ఇబ్బందిలో ఉన్నారని చెప్పుకున్నాడు. మోదీజీ ये देखो एक बच्ची को इतना दिक्कत होगा तो आप क्या कर रही है? आँख बंद करके सो रही है क्या? एक बार देखना तेलंगाना में क्या हो रही है. मोदी जी आप देखो, महिला की ऐसे करेगा तो अभी ये शुरू हो गए तो ऐसे करके जाते. तेरा अधिकार हम ऐसे करते हैं क्या? థ్యాంక్ యూ సో మచ్.